కైకలూరులోని నాగరాజు ఇల్లు. నాగమణి టిఫిన్ ముగించి పక్కనే ఉన్న చిన్న బుట్టలో మిఠాయిల కోసం వెతుకుతోంది. ఏవండి, బుట్టలో ఏం లేదండి. నిన్న మొన్న ఉన్న బెల్లం గవ్వలు ఏమయ్యాయి? ఏమయ్యాయంటే వాటికి కాళ్ళొచ్చి పరిగెత్తుకుపోయాయా? రాత్రే నువ్వు 4 ముక్కలు కాదు, సగం తిన్నావు. నేనేం తిన్నానండి? నేను 2 గవ్వలు మాత్రమే తిన్నాను. పొరపాటున అవి కొంచెం పెద్దగా ఉండుండొచ్చు. ఆకలిగా ఉంది. కడుపు నిండాక లెక్క ఏముంటుంది? అదేగా నా కష్టం. నువ్వు ఆకలిగా ఉంటే తింటావు, ఆకలి లేకపోతే ఆనందంగా తింటావు, సంతోషంగా ఉంటే సంబరంగా తింటావు. నీ కడుపుకి ఏ భేదమూ లేదు. నేను పండించిన పంటకే ఆ భేదం తెలుస్తుంది, కష్టమూ వస్తుంది. నాగమణి గొంతు తగ్గించి, మీరెప్పుడు తిండి గురించే మాట్లాడతారు. పొలానికి వెళ్లే ముందు మంచి మాటలు మాట్లాడొచ్చు కదా. మరి నాకు ఆకలిస్తే ఏం చెయ్యాలి? నాగరాజు నిట్టూర్చి, దేవుడా, అప్పుడే మళ్ళీ ఆకలా? అరగంట క్రితమే కదా 10 ఇడ్లీలు, ఆ 4 వడలు నువ్వు ఒక్కదానివే లాగించావు. అది టిఫిన్ అమ్మా, విందు కాదు. ఇడ్లీలు అవి చిన్నవి కదండి. వడలు అవి చిన్నప్పుడు మా అమ్మ చేతి వేపుడంత రుచిగా లేవు. అందుకే కడుపుకు సంతృప్తిగా లేదు. ముఖం చిన్నబుచ్చుకొని, ఇప్పుడు చెప్పండి, పొలానికి వెళ్ళాక మధ్యాహ్నం ఏం తెస్తారు? పచ్చడన్నం కాదు, వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా ఉండాలి. పక్కన కొబ్బరి చట్నీ కూడా. ఉప్మానా? ఈ రోజు ఉదయం నువ్వు తిన్నదానికే ఇంట్లో గోధుమ రవ్వ సగం అయిపోతుంది. వర్షాలు లేవు, బస్తాలు ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేతిలో 1 రూపాయి నిలవట్లేదు. మధ్యాహ్నం నేను కూలీలతో పచ్చడన్నమే తింటాను, నువ్వు కూడా దాన్నే సరిపెట్టుకోవాలి. నాగమణి కోపంగా, సరిపెట్టుకోవాలా? నేను ఈ ఇంటికి మహారాణిని, మీరు రాజు. రాజుకు కూలీలు తినే తిండి తెస్తారా? నేను పచ్చడన్నం తినను. తినాలంటే పాయసం ఉండాలి. లేకపోతే నేను అన్నం మానేసి నీళ్లు తాగి పడుకుంటాను. నాగరాజు తనలో తాను, అబ్బా, ఆపదొచ్చింది. నన్ను అన్నం మానేసి పడుకుంటే ఆకలి తట్టుకోలేక ఇల్లు మొత్తం తినేస్తావేమోనని నాకు భయం వచ్చింది. సరే కూలికి వెళ్ళాలి. మధ్యాహ్నం ఏదో ఒకటి చేస్తాను, రవ్వ ఉప్పాక ప్రయత్నిస్తాను. అంతవరకు దయచేసి వంటగది తలుపులు మూసి గడియ పెట్టుకుని నువ్వు గుడికి వెళ్ళిరా. అదండి మా రాజుగారంటే. గుడికి కాదు, గుడి చుట్టూ ఉన్న ప్రసాదాలు తినడానికి వెళ్తారు. నాగరాజు పొలంలో పనిచేస్తూ ఉండగా రామారావు అక్కడికొస్తాడు. ఏమయ్యా నాగరాజా, అంత ఆలోచనలో ఉన్నావు? ముఖం చిన్నబుచ్చుకొనుంది, పని సరిగ్గా జరగట్లేదా? నాగరాజు లేచి నిలబడి, రామారావు గారు నమస్కారం. పని బానే జరుగుతోంది గాని ఇంట్లో నా భార్య తిండి గురించి ఆలోచిస్తున్నాను, ఇంకేం లేదు. రామారావు నవ్వుతూ, అవునరా బాబు, ఆ మహాతల్లి గురించి ఊరంతా చెప్పుకుంటారు. నీ సంపాదనంతా ఆమె పొట్టకే కదా. నీకు పంట దెబ్బతిందన్నావు, ఆమెకు ఆకలి మాత్రం తగ్గలేదు కదా. తగ్గలేదంటే రమ్మండి. మొన్న రాత్రి రేపు తినాలని దాచిపెట్టిన 3 దోసపిండి డబ్బాల ఒక్కదాని తర్వాత ఒకటి ఖాళీ చేసింది. మళ్ళీ ఉదయం నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, తిండి లేని లోటంది. నాకేవి రేపటి నుండి తిండి లోటు కనబడుతోంది. రామారావు గట్టిగా నవ్వి, ఆహా, నీ కథలు ఏంటంటే మా కష్టాలన్నీ మర్చిపోతాం. కానీ నువ్వేదో ఒకటి చెయ్యాలి కదా. ఇలా సంపాదనతో ఇంటికి పోతే రేపెట్లా? ఎన్నో చెప్పానండి, మనిషి బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు అన్నాను. నేను తినడానికి బ్రతకట్లేదు, బ్రతకడానికే తిన్నాను అంటది. నిట్టూర్చి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆలోచించుకో, ఒక చిన్న ఉపాయం చెబుతాను. అది పనిచేస్తే నీ నాగమణి మంచిగా మారుతుంది. ఉపాయమా? చెప్పండి. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ తన కడుపు నిండాక నాకు ప్రాణభయం లేదు. చూడయ్యా, ఈ రోజు సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు ఊర్లో అందరితో చెప్పు, నేను ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాను. దాని పేరు బలమైన భోజన పథకం. ఇందులో చేరిన వాళ్ళకి నెలకు 1 కిలో బరువు పెరిగితే 1000 రూపాయలు ఇస్తాను, బరువు తగ్గితే 1000 రూపాయలు జరిమానా వేస్తాను అని. ఏమంటున్నారండి? కిలో బరువు పెరిగితే డబ్బులిస్తానా? ఇది ఎలా పనిచేస్తుంది? నన్ను నమ్ము, ఇది తిండిపోతులకు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు 1000 రూపాయలు ఇస్తానంటే నీ భార్య ఇంకేదో తింటుంది అనుకుని ఊరి జనాల తిండి కూడా లాక్కుంటుంది. అప్పుడు చూడు, ఆమె నోరు దానంతటా అదే ఎలా అదుపులో ఉంటుందో. సరేనా? సాయంత్రం కలుద్దాం. నాగరాజు ఇంటికొస్తాడు. నాగమణి కళ్ళల్లో కోపం, ఆనందం కలిపి నిలబడి ఉంటుంది. ఏమండి, నిజమేనా? ఊళ్ళో అందరూ చెప్తున్నారు మీరెవరో బరువు పెరిగే వారికి డబ్బులిస్తారని. నాగరాజు గంభీరంగా నటిస్తూ, అవును, నాదొక గొప్ప ఆలోచన. ఊళ్ళో అందరూ బక్కచిక్కిపోతున్నారు, అందుకే బలమైన భోజన పథకం మొదలు పెట్టాను. నెల చివరి ఎవరైతే బరువు 1 కిలో పెరిగితే వారికి నా తరపున 1000 రూపాయలు బహుమతి ఇస్తాను. బరువు తగ్గే మాత్రం 1000 జరిమానా ఉంటుంది. నాగమణి పెద్దగా నవ్వి, భలే భలే భలే, ఎంతమంది ఆలోచన చేశారు. ఈ పథకం నాకు అద్భుతంగా సరిపోతుంది. నాకు తెలుసు, ఈ నెల చివరికి ఈ పథకంలో మొదటి 1000 రూపాయలు నాకే వస్తాయి. నాగరాజు అనుమానంగా, నీకా? ఎందుకు? నన్ను చూడండి, నేను బరువు పెరగడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాను. మీరే కదా అంటున్నారు నేనెప్పుడూ తింటానని. నోట్ని అదుపు చేస్తే నాకు 1000 రూపాయలు పోతాయి. నేను మరింత తిని ఇంకా బరువు పెరిగి నెలకు 2000 సంపాదించుకోవచ్చు. నాగరాజు నటన కొనసాగిస్తూ, చూడు నాగమణి, ఇది వ్యాపారం, ఇందులో నష్టం లాభం ఉంటుంది. అనవసరంగా ఎక్కువ తిని అనారోగ్యం తెచ్చుకోకు. నాగమణి నవ్వుతూ, మీరు నన్ను కించపరుస్తున్నారా? నేను 2 కిలోలు పెరుగుతాను అంటే 2000.
మీరు ఇప్పుడు తెచ్చిన కూరల్లో మరింత నెయ్యి వేయండి. రేపటి నుంచి నా ఆహారం బలోపేతమవుతుంది. నాగమణి ఆమె స్నేహితురాలు లక్ష్మితో మాట్లాడుతుంది. లక్ష్మి కూడా ఆందోళనగా ఉంది. ఏమే నాగమణి, నువ్వెంత బాగా తింటున్నావో నేను చూస్తున్నాను. ఉదయం నువ్వు 4 వడలు తింటే నేను 6 తిన్నాను. కాని నువ్వెందుకు అంత నవ్వుతున్నావు? నాగమణి నవ్వుతూ, లక్ష్మి, నేను మామూలుగా తినట్లేదు. నేను బరువు పెంచుకుంటున్నాను. ఈ నెల చివరికి 2000 నావే. నువ్వేం చేస్తున్నావు? నేనేం చెయ్యను. నిన్న రాత్రి మా ఇంట్లో ఈ పాయసం చేసుకుంటే దాన్ని మా ఆయన మొత్తం లాగించేశాడు. నేను బరువు పెరిగితే 1000 వస్తుంది, నువ్వు తినద్దు అన్నాడు. అలాగే మా ఇంటికొచ్చిన అత్తయ్య గవ్వలు నేతి వంటలు కూడా అన్నీ తనే తినేస్తున్నాడు. నాగమణి ఆశ్చర్యంగా, ఏంటి మీ ఆయన కూడానా? అవును, ఊళ్ళో మగాళ్ళందరికీ ఈ బలమైన భోజన పథకం పిచ్చి పట్టింది. మా వీధిలో ఉన్న అప్పారావు అయితే ఏకంగా 10 కేజీల నెయ్యి కొనుక్కొచ్చాడు. రోజంతా అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నాడు. నాగమణి ముఖం మారి, అయ్యయ్యో, అదేమిటి? అలా అయితే నాకేం దక్కుతుంది? ఈ రోజు ఉదయం నేను పాలు కొనడానికి వెళ్తే అందరూ పాలు పెరుగు ముందే కొనేశారు. బరువు పెంచేసుకుని డబ్బు సంపాదించుకోవాలి అంటున్నారు. అవును మరి, ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవాలన్నా సరుకులు దొరకడం లేదు. బెల్లం ధర, పప్పుల ధర అమాంతం పెరిగిపోయింది. అందరూ ఎక్కువగా తింటున్నారు కదా. నువ్వు ఇంతకు ముందు తినడానికంటే ఇప్పుడు ఎక్కువగా తినడానికి దొరకట్లేదు. నాగమణి ఆందోళనగా, అబ్బా, నాకేంటిది? నేను 2 రోజులుగా సరిగ్గా తినట్లేదు. ఆకలిగా ఉంటే తింటాను కానీ ఇప్పుడు నేను కష్టపడి తినాల్సి వస్తుంది. 10 మందితో పోటీ పడి తిండి తినడం కష్టం. నోట్లో ముద్దపోతున్నా. ఇది నా డబ్బు, ఇది నా బరువు అనే బాధే ఎక్కువైపోతుంది. నిజమేలే, మా ఇంట్లో మా ఆయన అప్పటి నుండి నాతో మాట్లాడడం కూడా మానేశాడు. ఏది తినాలన్నా లెక్క పెడుతున్నాడు. నాగమణి నిట్టూర్చి, దేవుడా, తిండి గురించి నేనింత కష్టపడలేదే. నేను ఆనందంగా తినేదాన్ని. ఇప్పుడు భయంతో తింటున్నాను. కడుపు నిండుతున్నా, మనసు నిండట్లేదు. ఈ నెల ఈ 2000 పోయినా పర్వాలేదు. నా భోజనం నేను ప్రశాంతంగా తినగలిగితే చాలు. ఒక వారం తర్వాత రామారావు మళ్ళీ నాగరాజుని కలుస్తాడు. యోయ్య నాగరాజా, నీ పథకం ఎలా ఉంది? ఊరంతా తిండి గురించి పిచ్చి పట్టింది. నాగరాజు నవ్వుతూ, మీ ఉపాయం అద్భుతం రామారావు గారు. నా భార్య వారం రోజుల్లోనే సగం మారిపోయింది. ఇంట్లో వంట తక్కువైంది. నాకు నెయ్యి ఎక్కువ వద్దు, బరువు పెరిగినా జరిమానా కట్టాలి, నేను జాగ్రత్తగా ఉంటాను అంది. చూసావా, ఇదే నీతి. నువ్వు తినకు అని చెబితే అది వినదు. తింటేనే నీకే నష్టం అని చెబితేనే దానంతట అదే తగ్గుతుంది. తిండి బదులుకి తిండి మీద ప్రేమ కన్నా డబ్బు మీద, భయం మీద ప్రేమ ఎక్కువ. నిజమే, ఈ పథకం ద్వారా ఆమెకు తిండి మీద తన నియంత్రణను ఎలా కోల్పోతున్నామో తెలిసింది. తినడం అనేది ఆనందం కోసం, ఆరోగ్యం కోసం ఇది మాత్రమే తినాలని అర్థమైంది. బరువు పెరగడం అనేది అనారోగ్యానికి సంకేతం. పోటీ పడి తింటే అది కష్టమని, ఆనందంగా తినడం మానేస్తే అది భోజనమే కాదు, బాధ అవుతుందని తెలుసుకుంది. అవును, నిన్న రాత్రి తను నన్ను క్షమించండి, నేను నా తిండి గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచించకుండా నీ సంపాదన అంతా వృధా చేశాను. నాకు బహుమతి వద్దు, జరిమానా వద్దు. ఇంట్లో ప్రశాంతంగా అందరూ కలుసుకుని పండుకుని తింటే చాలా బాగుంటుంది అని అంది. సంతోషం. ఇప్పుడు నువ్వు ఆ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ఊరంతా చెప్పు. పంట బాగా పండాక నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పథకం రద్దు అని చెప్పు. నాగరాజు నవ్వుతూ, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఊళ్ళో అందరూ హాయిగా ప్రశాంతంగా ఎంత కావాలో అంతే తినడం మొదలు పెడతారు. నాగరాజు, నాగమణి భోజనం చేయడానికని కూర్చున్నారు. నాగమణి శాంతంగా, ఏవండి, మీరు పథకం గురించి ఊళ్ళో చెప్పొచ్చారా? చెప్పాను నాగమణి, పథకం రద్దని చెప్పాను. నాగమణి నిట్టూర్చి, దేవుడా, సంతోషం. నాకు ఆ పోటీ, ఆ భయం పోయింది. ఇక ప్రశాంతంగా తినొచ్చు. ఒక ముద్ద తిని, ఈరోజు పప్పు ఎంత బాగుందో. అవును, ఇంతకు ముందు నువ్వు రుచి చూసేదానివి కాదు, నోట్లో వేసేదానివి. ఇప్పుడు రుచి చూస్తున్నావు. నిజమేనండి, తినడం అనేది కడుపు నిండడం కాదు, మనసు నిండడం అని అర్థమైంది. అవసరం కోసం తినాలి కానీ ఆశ కోసం తినకూడదు. ఆశతో తింటే కష్టం, భయం, బాధ మాత్రమే మిగులుతాయి. నాగరాజు నాగమణి చేతిని పట్టుకుని, చాలు నాగమణి, ఆ మాటలు చాలు. ఇప్పుడు మనం ప్రశాంతంగా తిందాం. నాగమణి నవ్వుతూ, ఒకటేనండి, రేపు ఉదయం అల్పాహారం చిన్నదిగా చేసుకుందాం. కాని సాయంత్రం మాత్రం మా అమ్మ చేతి కొబ్బరి లడ్డూలు ఒక్కటైనా తింటే బాగుంటుంది. ఆ రుచి గుర్తుకొస్తుంది. ఒక్కటేనండి, ఒక్కటే. నాగరాజు నవ్వి ముద్ద నోట్లో పెట్టుకుంటూ, సరే సరే, నీ నోరు మాట వినదు కాబట్టి నీతి కథ నీకేం నేర్పిందో చూద్దాం. ఒక్కటే, ఒక్క లడ్డూ మాత్రమే. నాగరాజు తనలో తాను, ఈ కథకు ముగింపు లేదు, కానీ నీతి మాత్రం ఉంది. ఆశ అనేది హద్దులు దాటితే అనర్థమే. ఒక మనిషి జీవితంలో ఆనందం అనేది నియంత్రణలో, అవసరాలకు అనుగుణంగా ఉండడంలోనే ఉంటుంది.